3, 4 వార్డులు కూడా తిరగడం జరిగింది. అలాగనే మన నర్సీపట్నం మున్సిపాలిటీకి ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అలాగనే పెద్దలు మన కొల్లాన్ పద్మశ్రీ నాయుడు గారు, అలాగనే గొలుసు నరసింహమూర్తి గారు, సీతారాం గారు, దాడి శ్రీని గారు, బల్జిబుజ్జి గారు, గొల్లాన్ రాజు గారు, బాలరాజు గారు, నాగేశ్వరరావు గారు, సూర్యచక్రం గారు, సూర్యనారాయణ గారు, అలాగనే నాయుడు గారు, అలాగనే వీరందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇక్కడికి మనకు అతిథిగా వచ్చినటువంటి ఎక్స్ చైర్మన్, మున్సిపల్ చైర్మన్ మేడం గారికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈరోజు మనం 189 రోడ్లు 15 రోజులు పట్టించి కూడా మనం ఓపెన్ చేసుకొని రావడం జరుగుతుంది. మరి ఆ క్రమంగానే అందులో భాగంగానే ఇక్కడ కూడా సుమారు 80 లక్షలు ఈ 2 వార్డులు కూడా ఇవ్వడం జరిగింది అయ్యనపత్రి గారు. మరి ఆ రోడ్లు డ్రైన్స్ కానీ మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది. మరి అటువంటిది డెవలప్మెంట్ చూసి మన నరసింహమూర్తి గారు కూడా క్రమశిక్షణ పార్టీ, తెలుగుదేశం పార్టీ, అలాగనే ఇక్కడ అభివృద్ధి అంటూ ఉంది, నేను గెలిచిన తర్వాత ప్రజలకు ఏదో చెయ్యాలి అనే ఉద్దేశంతో వారు కూడా మన పార్టీలోకి వచ్చి, అలాగే అందరూ కలిసికట్టుగా ఫస్ట్ నుంచి పూర్వం నుంచి ఉన్నటువంటి వారు నరసింహమూర్తి గారు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నారు. చాలా సంతోషం అండి. ఏ కాంట్రవర్సీ లేకుండా అందరూ కలిసిపోయే కుటుంబ సభ్యుల్లాగా చేయడం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. మరి అటువంటిది మీరందరూ కూడా ఇందాక నరసింహమూర్తి గారు అన్నారు, ఇంకా కొంచెం వెనకబడి ఉందమ్మా, ఇవి కూడా డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ ఉన్నాయని చెప్పడం జరిగింది. అవి కూడా తప్పనిసరిగా చేద్దామండి. ఎందుకంటే మనం మీకు కావాల్సిన మున్సిపాలిటీలో ఉన్న ప్రజలకు కావాల్సింది తాగునీరు, రోడ్లు, కాలువలు, శుభ్రత అనేదే మనకు అవసరం. అవి కూడా మనం చేసిన నాయకుడిని కరెక్ట్గా మీరు ఎన్నుకుంటే ఈ పరిస్థితి మనకు రాదు. అలాంటిది మీరు లాస్ట్ 5 సంవత్సరాలు కూడా మీరు చూశారు, మన పరిపాలన కాదు. మరి అటువంటిది వాళ్ళు కూడా ఏమి చేయలేకపోయారు. మళ్ళీ మనం ఎప్పుడైతే లాస్ట్ గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీలో ఏదైతే డెవలప్మెంట్ అయింది అదే పరిస్థితిలో మనం ఉన్నాం తప్ప మళ్ళీ ఇదేమి కాదని చెప్పి నేను చెప్తున్నాను. అదేవిధంగా ఈరోజు మనం అందరం కలిసికట్టుగా ఉండి ఎక్కడైతే ఏం కావాలి, ప్రజలకు ఏ అవసరం ఉంటుంది, ఏ రోడ్డు కావాలి, ఏ ట్రైన్ కావాలి, బోర్ కావాలా, లేకపోతే వాటర్ సదుపాయం కానీ ఏదైనా అవసరం ఉంటే మీరందరూ కలిసికట్టుగా కూర్చొని ఏది అవసరం అయితే ఉంటుందో అది తప్పనిసరిగా మీరు ఇవ్వాలని కోరుకుంటూ, మరి అటువంటిది కోరుకున్న వెంటనే అయ్యన్నపాత్రి గారు తీసుకెళ్ళి వారు అన్నారు, ఈరోజు ఈ వీధి వెళ్తున్నానని చెప్తే అక్కడ ఏమైనా లోటుపాట్లు ఉంటే నాకు వెంటనే తెలియజేయి, మనం మళ్ళీ పెడదాం, లాస్ట్ గవర్నమెంట్లో చేయలేదు కాబట్టి ఇప్పుడు తప్పనిసరిగా చేయాలని చెప్పి వారి ఉద్దేశంతో మనం ఈ 2 సంవత్సరాల కాలంలోనే అభివృద్ధి చేసాం. మొత్తం మున్సిపాలిటీకి 32 కోట్ల రూపాయలు అయ్యన్నపాత్రి గారు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఈ రోడ్లు కానీ డ్రైన్స్ కానీ ఇవన్నీ మనం వేసుకోగలం. అంతే తప్ప లాస్ట్ గవర్నమెంట్ ఏ ఒక్క పని కూడా మనం చేసుకోలేకపోయాం. మీరందరూ దయచేసి మీరు ఎవరినైనా సరే, ఏ వ్యక్తినైనా సరే ఎన్నుకుంటే ఆ రోజు ప్రలోభాలకు లొంగకుండా ఆ వ్యక్తి మనకు ఉపయోగపడతాడా లేదా, నా వాటికి ఉపయోగపడతాడా లేదా, నాకు అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాడా లేదని ఒక్కసారి ఆలోచించి మీరు చేస్తే ఈ వీధిలా ఉండదు. చాలా చక్కగా రోడ్లు అవనివ్వండి అన్నీ డెవలప్ అవుతాయి. తప్పనిసరిగా మీరు అదొక్కటి ఏ మనిషిని ఎన్నుకోండి, ఎవరి స్వార్థం వాళ్ళకి ఉంటుంది. నేను వచ్చి నా వాళ్ళు అడుగుతాను, వాళ్ళు వచ్చి ఇంకొకరు వాళ్ళు అడుగుతారు. అలా కాకుండా మీరు స్వార్థం ఎవరు మాకుంటుంది స్వార్థం, మీకు స్వార్థం ఉండకూడదు. ఎట్లా ఉండాలి, పని చేసిన వ్యక్తికి వెయ్యాలి అనే స్వార్థం మీకు ఉండాలి. అటువంటిది అలాగే ఎన్నుకున్నప్పుడే మనం ఈరోజు మన వార్డు బాగుంటుంది అని చెప్తున్నాం. మన వార్డు బాగుంటే మన మున్సిపాలిటీ బాగుంటుంది, నియోజకవర్గం బాగుంటుంది. మీరు అందరూ గమనించాలి. అటువంటిది ఇవన్నీ కూడా మనం డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నాం. అలాగే 185 కోట్లు అయ్యన్నపాత్రి గారు తీసుకొచ్చి ఇంటింటి కుళాయికి స్టార్ట్ చేయడం కూడా జరిగింది. అది మనకు సుమారు సంవత్సరంన్నర లోపు ప్రతి ఇంటికి ఒక కుళాయి వచ్చే పరిస్థితి ఉంది ఈరోజు. అలాగే నేను 35 సంవత్సరాల క్రితం నేను స్టార్టింగ్ తిరిగినప్పుడు ఈ వార్డులోను కుళాయిలు ఉండేవి కాదు. అప్పుడు నిజంగా మన గవర్నమెంట్ కూడా ఇక్కడ కాదు. అలాంటిది ఎలక్షన్లో మేము మాట ఇచ్చాం, తప్పనిసరిగా కుళాయి వేస్తాను. ఆ రోజు నరసింహమూర్తి గారు అమ్మగారు ఉన్నారు బయట, అక్కడేమో మా వాళ్ళు అన్నారు, వాళ్ళు ఓటేయరంటే అక్కడికి వెళ్ళొద్దు అన్నారు. ఆవిడ పైనుంచి వస్తున్నారు కదా, మనం వెళ్దాం తప్పే ఉంది, పద్మశ్రీ కూడా ఉన్నాడు ఆ రోజు, వెళ్దాం అని చెప్పి మేము వెళ్ళాం. ఆవిడ ఒకటే మాట చేపట్టుకుని, అమ్మ నాకు ఇక్కడ ఒక్క కుళాయి కూడా లేదు, కుళాయి వేస్తే నీకు తప్పనిసరిగా నీకు ఓటేస్తాను అన్నారు. అంటే నేను వెంటనే అయ్యన్నపాత్రి గారు ఈ మాట చెప్తే వారు వెంటనే ఆ ఒక్క కుళాయి కాదండి, అసలు కాపు వీధికి ఎక్కువ కుళాయిలు వేసింది. మన నర్సీపట్నంలో ఎక్కువ కుళాయిలు అంటూ ఉంటే కాపు వీధిలోనే ఉంటాయి. మీరు కావాలంటే గమనించండి. ఏది చేసినా సరే అభివృద్ధి అన్నది మన హయాంలోనే అయింది. అలాగనే ఈ రోజు మనకి ఈ ప్రాబ్లం కూడా లేదు కాబట్టి అందరూ కలిసికట్టుగా ఉండి మీరు ఒక మాట మీద ఉండి తప్పనిసరిగా మీరు అభివృద్ధి కార్యక్రమాలు ఏమున్నా సరే అయ్యన్నపాత్రి గారి దృష్టికి తీసుకొస్తే తప్పనిసరిగా నేను చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క